కాసేపట్లో గాంధీ భవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చించనుంది క్రమశిక్షణ కమిటీ. రాజగోపాల్ రెడ్డి అంశాన్ని పరిశీలించాలని ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి పీసీసీ చీఫ్ సూచించారు. మరోవైపు సీఎం రేవంత్తో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, చెప్పండి, రాజగోపాల్ రెడ్డి అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందా? సరేనా, కాసేపటి క్రితమే టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి గాంధీ భవన్కు చేరుకున్నారు. సో ఇప్పుడే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశమే చర్చకు వస్తున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. సో ఇప్పుడే కాసేపటి క్రితమే ఇటు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి మంటలను ఆర్పేందుకే క్రమశిక్షణ కమిటీ ఉందని, సో అందుకే సమావేశం అవుతుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తరచుగా కాంగ్రెస్ పార్టీ పైన, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. అటు పార్టీ లైన్ కూడా విరుద్ధంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా. అలాగే ముఖ్యమంత్రిని ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటలను మార్చుకోవాలి, తన వ్యాఖ్యలను మార్చుకోవాలని చెప్తా ఉన్నారు. అలాగే 10 సంవత్సరాలుగా నేనే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలను కూడా ఇటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఖండించారు. పార్టీ లైన్కి విరుద్ధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడతారంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అలాగే సోషల్ మీడియా ప్రతినిధులు కూడా వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి సందర్భంలో కూడా సో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకించిన పరిస్థితి. సో సమయం సందర్భం లేకుండా తరచుగా ఇటు పార్టీ లైన్కి, అలాగే సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే తాను బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తానంటూ కూడా హామీ ఇచ్చారంటూ కూడా పదే చెప్తా ఉన్నారు. సో తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా బహిరంగంగా కోరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం పార్టీకి కొంత తలనొప్పిగా మారిందనే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఇప్పటికే ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి కొండా మురళి కూడా అనుచిత వ్యాఖ్యలు, అక్కడ కూడా కొంత గ్రూప్ తగాదాల నేపథ్యంలో పార్టీకి తలనొప్పిగా మారింది. సో ఇప్పటికే అటు కొండా మురళి కూడా క్రమశిక్షణ కమిటీ సమావేశమై నోటీసులు ఇచ్చింది. అలాగే కొండా మురళి వివరణ కూడా తీసుకుంది. అలాగే ఇవాళ కూడా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశాన్ని కూడా ఇంకా లేట్ చేయొద్దు అని చెప్పేసి నిన్ననే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశాన్ని అని చెప్పడం జరిగింది. సో ఇవాళ ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అంశానికి సంబంధించిన సమావేశం కానుంది. తనకు నోటీసులు ఇస్తే నోటీసులో ఎలాంటి అంశాలు పేర్కొనాలి, తన నుంచి ఎలాంటి వివరణ కోరాలి అనేటువంటి అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందన్న. ఓకే దిలీప్, థ్యాంక్ యూ.